ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనములండి. అందరూ క్షేమముగా ఉన్నారా? దేవాది దేవుని సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితమును బట్టి ప్రతి ఒక్క విషయమందున కృతజ్ఞత తెలుపుటకై ఈ దినమంతయు క్షేమము సమృద్ధి దయచేసి మనల్ని కాచి కాపాడినందులకై ఆయన యొక్క నామమును మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కుటుంబములుగా ఆయన సన్నిధిని కూడి వద్దాం. కుటుంబ ప్రార్థన చేసుకునడము అలవాటు చేసుకునండి. అలవాటు లేనివారు ఎప్పుడు విడువక దానిని కొనసాగించండి. ఏదైనా గందరగోళ పరిస్థితుల్లో ఒక డెసిషన్ తీసుకొనలేక బాధపడుతూ ఇబ్బంది పడుతూ నాకు ఎవరు సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేరని దేవాది దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు తప్పక మీతో మాట్లాడతారు. ప్రభువా నాతో మాట్లాడు, ఈ గందరగోళ పరిస్థితుల్లో నేను ఏం చేయవాలనో నాకు బోధపడట్లేదు అని ప్రభు దగ్గర మీరు మొరపెట్టినట్లయితే ఆయన మీకు గాఢ నిద్రను కలగచేసి తన స్వరమును వినిపిస్తారని యోబు గ్రంథము 33వ అధ్యాయము 14, 15, 16 వచనములు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ప్రభువాని స్వరము వినే జ్ఞానము నాకు దయచేయి తండ్రి అని మనము ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనక చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములు తప్పించినట్లు ఆయన వారి చెవులు తెరయచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అని ప్రభువారు యోబుతో మాట్లాడుతున్నారు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నెరవేర్చుటకు సమర్థుడని మనందరికీ తెలుసు. కనుక ఉన్నతమైన సర్వాధికారి అయిన ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఏమాత్రము అనుమానము లేకుండా ప్రభువు పైన ఆధారపడుటకు ఆయన ఎంతైనా నమ్మదగినవాడండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మన సమస్యలన్నీ దేవుని పాదాల దగ్గర విడిచిపెడదాం. ప్రభువా నాతో మాట్లాడండి, నేను ఈ సమస్యలో నుంచి బయటపడినట్లుగా. నా హృదయమునకు శాంతి లేదయ్యా, మనశ్శాంతి లేదయ్యా, కంటికి కొనుకు లేదయ్యా, నాకు గాఢ నిద్రను కలగచేసి నాతో మాట్లాడు తండ్రి అని ప్రభు వారికి మొరపెడదాం. ఇదిగో ఆదామునకు గాఢ నిద్ర కలగచేసిన దేవుడు, అబ్రహామునకు గాఢ నిద్ర కలగజేసి నిబంధన తెలియజేసిన దేవుడు మీకును గాఢ నిద్ర కలగచేసి ఆయన తన మాట వినిపించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీవు నా దేవుడవయ్యా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడి తర్వాత అయ్యా నేను నా పేరు పెట్టుకుంటున్నాను. ప్రభువా నా దేవుడవయ్యా, నా రాజువయ్యా, నా కొరకు త్వరలో రానయ్యున్న రాజు తండ్రి. నా సమస్యలన్నీ ఎరిగినవాడవు ప్రభువా, నా బాధ అంతా తెలిసిన వాడవు తండ్రి. నా కన్నీటిని తుడుచువారు మీరు మాత్రమే ప్రభువా. నా కన్నీటిని కవిలలో దాచిన వాడవు ప్రభువా. ప్రతి కన్నీటి బొట్టుకు కారణము తెలుసుకునే దానిని పరిష్కరించి వాడవు తండ్రి. మీకు సమస్తము మరుగయుండలేదు ప్రభువా అని నాయన నీ సన్నిధిని సంపూర్ణ విశ్వాసం ఉంచి మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారి గుండె బాధ తీసివేయబడను గాక. వారు ఏ బాధ నిమిత్తమై ప్రభువా కన్నీరు కారుస్తున్నారు, ఏ విషయం పట్ల మనశ్శాంతిని కోల్పోయి ఉన్నారో, ఏ విషయం పట్ల వారు మీ యొక్క ఉనికిని వారి జీవితంలో కోల్పోతున్నారు, దయచేసి ప్రభువా మరొక్కసారి ప్రభువా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా మీకు వారి తరపున సహాయం చేయండి. అది శారీరక సంబంధమైనదైనా, ఇహలోక సంబంధమైనదైనా, ఆత్మీయ సంబంధమైనదైనా, మానసిక సంబంధమైనదైనా ప్రభువా ప్రతి బంధకము మీ నామంలోని శక్తితో విడుదల కాబోతున్నారు కాక. శరీరంలో అనారోగ్యంతో బాధపడుతూ మూలుగుచు ప్రభువా నాకు మరొక అవకాశము దయచేయండి ప్రభువా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని పశ్చాత్తాపడుతున్న వారు ఉన్నారయ్యా. లేవనెత్తండి ప్రభువా, సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభువా. నేను చావును సజీవుడిన యెహోవా క్రియలు వివరించదనని సాక్షిగా నిలవబెట్టండి ప్రభువా. క్యాన్సర్తో ఉన్నవారు, హార్ట్ అటాక్తో ఉన్నవారు, స్కిన్ అలర్జీస్తో ఉన్నవారు, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో, పీసీఓడి, పీసీఓఎస్లతో
అనేక రకములైనటువంటి డస్ట్ అలర్జీలతో, స్కిన్ అలర్జీలతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభు విడిపించండి. హెచ్ఐవితో బాధపడుతున్న కుటుంబం ఉన్నది ప్రభు, విడుదల దయచేయండి. వారికి శాంతి సమాధానము దయచేయండి ప్రభు. అప్పుల సమస్యలతో ఉన్న వారిని అప్పుల కాడిని విరగొట్టండి తండ్రి. సంపూర్ణముగా తండ్రి వారు అంచెలంచెలుగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు. పేద విధవరాలి బుడ్డిలో నూనె తక్కువ కాకుండా ఆశీర్వదించిన దేవుడు, నా దేవుడు నేటికి నాకు కార్యము చేస్తున్న దేవుడని విశ్వాసంతో వారు అంచెలంచెలుగా దీవింపబడుదురుగాక, పైవారిగా ఉందరుగాక ప్రభువా. ప్రయాణం చేయవారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చినైనా కడుబీదులను, వృద్ధులను, విధవరాలను, గర్భవతులను, బాలింతలను, చండబిడలను దీవించండి. మూయబడిన గర్భముతో రోధించుచున్న వారి రోదనను ప్రభువా నాట్యముగా మార్చండి తండ్రి. వారి గర్భములను తెరవండి ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ప్రతిరోజు నన్ను దర్శిస్తున్న దేవుడవు ప్రభువా. ఈ యొక్క జీవితము నీకు ఉపయోగపడుటకు ప్రభువా, నీ పని చేయుటకు నాలో ధైర్యాన్ని నింపండి ప్రభువా. అని ప్రభువా, నీ పని చేయుటకు ఆసక్తి గల వారందరినీ తండ్రి మీ పాద సన్నిధిని ఎత్తిపట్టుచున్నాను. ధైర్యపరచండి, బలపరచండి, ముందుకు నడిపించండి ప్రభువా. శక్తి చేతను, బలము చేతను కాదు, కానీ మీ ఆత్మ చేతనే కార్యములు జరుగునని సెలవిచ్చిన వాక్యము ప్రకారం ముందుకు సాగిపోవటకు వారికి బలమును, శక్తిని, ధైర్యమును దయచేయండి తండ్రి. కుటుంబ సమస్యలతో, కుటుంబంలో శాంతి సమాధానము, ప్రేమ లేక, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేక డివోర్స్ వరకు వెళుతూ ఉన్న వారి యొక్క హృదయాల్లో ప్రేమను, క్షమాగుణాన్ని కుమ్మరించండి తండ్రి. ఎవరైతే పురుషులు తండ్రి తప్పుడు ద్రావపడి ప్రభువ తమ భార్యలను, బిడ్డలను అలక్ష్యము చేస్తున్న వారిని పట్టుకునండి ప్రభువ. నూతన హృదయం వారికి దయచేయండి ప్రభువ. స్వస్థ చిత్తులై మీకు మాదిరిగా కుటుంబము ఏలు భాగ్యాన్ని దయచేయండి తండ్రి. స్త్రీలను జ్ఞానవంతురాలిగా, జ్ఞానంతో తమ ఇండ్లను కట్టుకుని వారిగా ప్రభువ అభిషేకించండి తండ్రి. ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని బిడ్డలు ఒలివ మొక్కల వల్ల ఎదుగుదురు కాక, జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తండ్రి మంచి కెరియర్ను దయచేయండి ప్రభువ. మంచి వివాహ సంబంధములతో ప్రభు వారి జీవితంలో ఘనమైన కార్యములు జరిగించండి. ప్రతి విషయమందును ప్రభు మీలో ఆధారపడే భాగ్యాన్ని దయచేయండి. సంఘములను, సంఘ కాపరులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి తండ్రి. దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను దీవించండి. విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి. వారి కుటుంబాలను, వారి చేతి కష్టార్జితములను దీవించండి తండ్రి. రైతులను, పంట పొలాలను దీవించండి ప్రభువా. మా కొరకు మంచి వాతావరణాన్ని దయచేయండి తండ్రి. అధికమైన వర్షములు, తుఫాన్ల బారి నుంచి ప్రభాని బిడలను సంరక్షించండి తండ్రి. రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని అయ్యా కృతజ్ఞతతో ప్రభువా యేసయ్యా మీ సన్నిధిని ప్రభువా నా యొక్క నమ్మకాన్ని ఉంచి నా ప్రాణాత్మ శరీరంలో మీలో భద్రపరుస్తూ నిద్రకు వెలుచుండగా నిద్రలో మీరు మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రాబోచున్న నా యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all.